ఫస్ట్ టైం అండి ఒక వీడియో పోస్ట్ చేస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరూ చెప్పే సోది కాదు ఇది. 2025 నాకు ఏం నేర్పించిందో తెలుసా? మనం 1000 రూపీస్ సంపాదిస్తే ఖచ్చితంగా 200 సేవ్ చేసుకోవాలి అని తెలుసుకున్నాను. మన బేబీస్ కోసం, మన పిల్లల కోసం, మన హస్బెండ్ కోసం మన బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలని తెలుసుకున్నాను. మన బాడీలో ఏదైనా జరిగినప్పుడు మనం పిల్లల కోసమైనా ఆ బాడీని చాలా స్ట్రాంగ్గా నిలబెట్టాలని తెలుసుకున్నాను. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ రారు. మన పిల్లల కోసం మనమే నిలబడాలి. సెల్ఫిష్ మదర్గా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీ చిల్డ్రన్స్ని రైజ్ చేయగలమని తెలుసుకున్నాను. ఆ బాడీలో జరిగాక మన బాడీ చాలా వీక్ అయిపోతుంది. అప్పుడు మనంతట మనమే లేచి నిలబడాలని తెలుసుకున్నాను. మన వెనక మనం ఏ తప్పు చేయకపోయినా మాట్లాడుకుంటూ ఉంటారు. మనమేంటో మనకు తెలిసినప్పుడు, మనమేంటో దేవుడికి తెలిసినప్పుడు ఎవరి కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను. పాపపుణ్యాలన్నీ ఈశ్వరుడి మీదే వదిలేయాలని తెలుసుకున్నాను. ఒకరి కోసం కాదు, మన కోసం మనం నిలబడాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలోకి ఈ సోల్ వచ్చింది అంటే ఈ బాడీకి, ఈ సోల్కి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకున్నాను. గ్రాటిట్యూడ్గా ఉండడం తెలుసుకున్నాను. మన ఆరోగ్యం ఏంటో మనకు తెలియాలి అని తెలుసుకున్నాను. హెల్త్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాను. ఎవరైనా నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ తిరిగి ఇవ్వకపోతే వాళ్ళని దూరంగానే పెట్టడం నేర్చుకున్నాను. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని తెలుసుకున్నాను. నాకు నేను ముందు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే నా పిల్లలు బాగుంటారో అని అర్థమైంది. మీరు ఈ 2025లో ఏం నేర్చుకున్నారో కిందన కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ 25 కోసం